కార్యక్రమాన్ని స్పాన్సర్షిప్ లోపల ఈ చెస్ నెట్వర్క్ సంబంధించిన వీళ్ళు మన పాఠశాలలో జయించాల అర్పణంగా చెస్ బోర్డు పంపిణీ కార్యక్రమం చేపట్టడం చాలా పిల్లలందరికీ కూడా చాలా అదృష్టం ఇది. సో ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆర్గనైజర్ సురేష్ గారిని కొన్ని వివరాలు చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రతి నెల మన స్కూల్కి విజిట్ చేయడం జరుగుతుంది సార్. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మన స్కూళ్ళు విజిట్ చేసుకుంటూ యాక్టివిటీస్ ఎలా ఉన్నాయని చెప్పి నేను చేస్తూ ఉంటాను, పనిచేస్తాను. మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయటకు అహర్నిశలు కష్టపడ్డ ఈ వేదిక మీద నేను దాదాపు అంతకుముందు కొరుట్ల మల్లాపూర్ మండలంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈరోజు జగిత్యాల పట్టణ పరిధిలో దాదాపు 48 స్కూళ్లకు 198 చెస్ బోర్డ్స్ 20 విద్యార్థులకు ఒక చెస్ బోర్డు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ చెస్ బోర్డ్స్ ఇవ్వడానికి గల కారణం ఏంటంటే ఈరోజు పిల్లలు సోషల్ మీడియా సెల్ ఫోన్కు అడిక్ట్ కావడం వల్ల కొంత ఏకాగ్రత దెబ్బతింటుందని, ఏకాగ్రత పెంచాలనే ఆలోచనతోని మన జ్ఞాపక శక్తికి ఆధారమైన ఏకాగ్రతను పెంచాలనే ఉద్దేశంతో ఈరోజు మన పాఠశాలకు వారు ఎన్ఆర్ఐలు ఈ చెస్ బోర్డు ఇవ్వడం జరుగుతుంది. కేవలం ఏకాగ్రతనే కాకుండా మనం చెస్ ఆడడం వల్ల ఇంకేం జరుగుతుంది, చెస్లో ఎన్నుంటాయి గల్లు మీకు ఏమైనా ఐడియా ఉందా? ఏమైపోతుంది మన లోపల క్రిటికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఈజీ. కాబట్టి విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని ఈ కార్యక్రమాన్ని విద్యార్థులందరూ ఖచ్చితంగా చెస్ పైన అవగాహన పెంచుకొని అన్నిటి మిగతా సోషల్ మీడియాకి ఏదైతే మీరు ఫోన్లో దృష్టి పెట్టి చెస్ని ఒక హ్యాపీగా పెంచుకోవాలి. అలాగే లక్ష్మీ మేడం గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాను. ఇక్కడ టీచర్స్ కానివ్వండి, మేడమ్స్ కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి, ప్రతి ఒక్కరికి మన ఇంటికి కానీ స్కూల్ చెప్తున్నారు, అన్ని సబ్జెక్ట్ చెప్తుంది కాబట్టి ఇక్కడ ఉన్న వారికే అవగాహన ఉంటుంది. ఇంటికి పోగానే సెల్లులు పట్టుకొని అవి వీడియో గేమ్స్ కానీ ఇంకా ఎన్నో గేమ్స్ చూస్తున్నారు కాబట్టి పిల్లలు చెడిపోకుండా మరి మన ఓల్డ్ ఏజ్ స్కూల్కు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు. ఎందుకంటే చెస్ బోర్డులో ఉన్న అవి ఆడుతుంటే మనకి ఎంతో మెమొరీ రికవర్ అవుతుంది కాబట్టి ఆ అవగాహన కొరకు మనకు ఈ చెస్ బోర్డు పంపించినందుకు వారికి ధన్యవాదములు. పిల్లల గురించి ఇంత శ్రద్ధ తీసుకున్నందుకు మరి మీరు కూడా మనల్ని తీర్చిదిద్దుతున్న మేడంలకు కూడా మన స్కూల్కు మంచి పేరు రావాలని మీరు కూడా ఆలోచించి ఈ అవకాశాన్ని వినియోగించుకొని మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. బాగున్నారా? సభాధ్యక్షులు డిఓ రాము గారు కూడా వస్తారనుకున్నా కానీ వారు రేపు 10th ఎగ్జామ్స్ జరగబోతున్నారు. మా ప్లాన్లో యాక్చువల్గా జగిత్యాల కానీ కరీంనగర్ కానీ ఈ సంవత్సరం చేయడం అనేది లేకుండే. మేము మహబూబ్ నగర్లో, నిజామాబాద్, కామారెడ్డి ఈ 2-3 జిల్లాలు చేసిన తర్వాత నేను ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎల్కదుర్తి మండలం దండేపల్లి వాస్తవ్యం అయినా ఇప్పుడు ప్రస్తుతం హనంకొండ జిల్లాలో ఉంది. కానీ కరీంనగర్ మొదలే పెట్టుకోలేదు. కానీ అనుకోకుండా నేను ఇంకొక డాక్టర్ గారు అగైన్ సంజయ్ ఇద్దరు సంజయ్ల ద్వయం వల్ల కొంత ఆ సంజయ్ గారు మేము పాలమూరు మహబూబ్నగర్ జిల్లాలో 12,000 చెస్ బోర్డులు అన్ని గ్రామాలకు పంచుతున్నాం, ఇది రాష్ట్ర వ్యాప్తంగా చేస్తామని చెప్పి ఒక సమాచారం మేము షేర్ చేసుకున్న తర్వాత అన్న మా దగ్గర కూడా చేయరాదుండే అని అన్నాడు. అట్లా ఒకసారి కాదు 2-3 సార్లు ఫాలో అప్ చేస్తే మరి ఇంత చొరవ తీసుకునే డాక్టర్ గారు ప్రజలకు చేరువలో ఉన్న అసెంబ్లీ సభ్యుడు ఉన్నాడు కాబట్టి మేబీ ఇక్కడ కూడా మొదలు పెడితే బాగుంటుందని మేము ఒక 2-3 నెలల క్రితం మెట్పల్లి, తర్వాత కోరుట్ల, పట్టణంలో అర్బన్ మండలంలో ఉండే 48 పాఠశాలలకు గాను 3,900 మంది విద్యార్థులకు 198 చెస్ బోర్డులను వాళ్ళు మన పాఠశాలలకు ఇచ్చి విద్యార్థులందరినీ స్ఫూర్తిదాయకంగా వాళ్ళు మెలకువలు నేర్చుకొని ఈ చెస్ ఆటలు వాళ్ళు రాణించాలి. సెల్ ఫోన్ అనేది పక్కకు పెట్టి ఆట విడుపు కార్యక్రమంగా ఈ చెస్ బోర్డును వినియోగించుకొని మీ యొక్క తెలివిని ఇంకా పెంపొందించేలాగా చేసుకోవాలని కోరుకుంటూ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ సార్.
హృదయపూర్వక నమస్కారాలు. పిల్లలందరికీ నా శుభ ఆశీస్సులు గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ సంస్థ ద్వారా పిల్లలకి ఈ చెస్ బోర్డ్ పంపిణీ చేస్తున్న సంస్థ అధ్యక్షుల వారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ, ఈ చెస్ ఆడి మీ మేధాశక్తిని పెంచుకొని సెల్ ఫోన్లకు దూరంగా ఉండి మీ అమ్మా నాన్నలు చెప్పినట్టు విని విద్యార్థులందరూ మంచి స్థాయిలో ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి మా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓల్డ్ హై స్కూల్ అంటే తెలంగాణలోనే ఒక పేరున్న పాఠశాల, పేరున్న పాఠశాల. ఇందులో మా నాన్నగారు చదువుకున్నాడు, మా తమ్ముడు చదువుకున్నాడు, నన్ను న్యూ హై స్కూల్లో చదివించాడు. మా నాన్న ఆ కాలంలో కొంచెం భూములు ఎక్కువ ఉండే, హైదరాబాద్ పోయి చదువుకుంటా అంటే అప్పుడు ఇంటర్మీడియట్ అన్నట్టు స్కూలు. అంటే ఇక్కడనే లేదు వ్యవసాయం చేయాలంటే ఈ స్కూల్లో 6 నెలలు టీచర్ జాబ్ చేసినట్టు. అప్పుడు 6 నెలలు అక్కడ తర్వాత బాగా చదువుకొని పెద్ద అడ్వకేట్ అయింది. అంటే ఈ స్కూల్కి అంత ప్రాధాన్యత. మొన్న ఒక 3 రోజుల క్రితం హైదరాబాద్లో సెక్రటేరియట్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కేంద్రీయ విద్యాలయం, అదేవిధంగా జగిత్యాల గ్రౌండ్ కావాలని చెప్పి మనకు కోరికుంది. వాలంతరీ స్థలం మనకు దగ్గర ఉంది. దాని గురించి అప్పుడే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి గారిని కలిసిన. మళ్ళీ మీడియాకు పంపలేను, ఎందుకంటే చాలాసార్లు ఇచ్చిన ఊరికే కానీ నా పనిచేస్తలే అని చెప్పి ఈ వాట్సాప్ సోషల్ మీడియాలో ఏదో మాట్లాడతారు. ఏమైందంటే మీడియాను సోషల్ మీడియా డామినేట్ చెప్తుంది. మా మీడియా మిత్రులు ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే మీడియాలో ఉన్నట్టు ఉంటుంది, సోషల్ మీడియాలో కొంతమంది వక్రీకరిస్తున్నారు వాడిష్టం. సో మనం కూడా కలిసి బయటకు వస్తున్న సందర్భంలో చాలా పెద్ద మనిషి నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే గారు తండ్రి, ప్రస్తుతం ఎమ్మెల్సీ, గతంలో జిల్లా పరిషత్ చైర్మన్ చేశారు. వారి పేరు దామోదర్ రెడ్డి గారు. ఆ దామోదర్ రెడ్డి గారు కూడా మన ఓల్డ్ హై స్కూల్లో చదివిరట. ఆ విషయాన్ని వారు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆఫీసులో విద్య చూసే అత్యున్నత అధికారి ఐఏఎస్ అజిత్ రెడ్డి గారికి చెప్తుంటే, నేను కూడా జగిత్యాల స్కూల్లో చదివినాను. అరే మీరు గాఢ చదవలేదు సార్ అని చెప్పి ఆ సార్ అడిగాడు. అడిగితే చెప్పిండు. అప్పుడు మా ఊళ్ళో ఒక మంచి సార్ ఉండే, ఆ సారు నాగర్ కర్నూలుకి వెళ్ళి జగిత్యాల ట్రాన్స్ఫర్ అయ్యాడు. మా నాయన ఆ సార్ తోటి నన్ను ఇక్కడికి పంపించాడు. 3 ఏళ్ళు, 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి చదివినాను. అంటే గురువులు అంటే ఎంతటి గౌరవము, ఎంతటి బాధ్యత. వాళ్ళ కుటుంబం కూడా చాలా పెద్ద కుటుంబం. మహబూబ్ నగర్ జిల్లాలో ఒక ధనిక కుటుంబాలలో వాళ్ళది ఒకటి. కానీ వాళ్ళ కొడుకును అప్పుడు సామాన్య అందరు, ఇప్పుడు బడిపంతులు సామాన్య అంటలేరు, మా సార్ మంచుకున్నారు. అప్పుడు కొంత పరిస్థితులు, జీతాలు తక్కువ, చదువుకున్న తల్లిదండ్రుల పిల్లలు కాదు మీరంతా, ఎక్కువ మటుకు పేదవాళ్ళకు. ఆ కాలంలో ఏంటంటే ప్రైవేట్ స్కూళ్ళు లేకుండే. 100 ఎకరాల భూమి ఉన్నోళ్ళు కూడా అలా పిల్లలను అయితే హైదరాబాద్ పంపాలి, లేకపోతే జగిత్యాలకు ఇదే ఓల్డ్ హై స్కూల్, న్యూ హై స్కూల్, ఆ తర్వాత పురాణపేట స్కూల్ వచ్చింది, తర్వాత కొత్తవాడ వచ్చింది. ఇప్పుడు ఒక 3 ఎకరాలు ఉన్నోళ్ళు కూడా లేదా కష్టపడిన వాళ్ళు కూడా ప్రభుత్వ పాఠశాలలు పక్కన పెట్టి ప్రైవేట్కి పంపుతుంది. నేను ప్రైవేట్కి వ్యతిరేకం ఏం కాదు, కానీ ప్రభుత్వ పాఠశాలలో కూడా ఎలాంటి తక్కువ లేదు. అప్పుడు ఇదే టీచర్లు మాకు చదువు చెప్పిన వాళ్ళు, ఇప్పుడు మీకున్న వాళ్ళు అదే టీచర్లు. అప్పుడు అదే కమిట్మెంట్ టీచర్లకు, ఇప్పుడు అదే కమిట్మెంట్. అప్పుడు 10కి 4 దాకా చెప్పారు, ఇంక ఇప్పుడు 5 దాకా చెప్తున్నాం. 9కి 9 నుంచి 5 దాకా చెప్తాం. మాకు 10కి 4 దాకానే ఉండేది. 4 కాగానే సైకిల్ వేసుకొని గ్రౌండ్కి అత్తుంటుంది, ఆడుకుంటుంది. ఇప్పుడు 10కి 5 అవుతుంది. కాబట్టి ఇప్పుడు బాధ్యత మీ మీద ఉంటుంది. మీరు ఇక్కడే బాగా చదువుకోవాలి. ఇళ్ళలో మీకు పరిస్థితులు కొద్దిగా బాగుండవు అనుకున్న స్థాయిలో, కాబట్టి ఇక్కడ బాగా చదువుకోవాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్తుంటారు, నేను కూడా సర్కార్ బాలేకెళ్ళి వచ్చిన అని చెప్పి. నేను కూడా సర్కార్ బాలేకెళ్ళి వచ్చిన. ఇప్పుడు జర మెల్లమెల్లగా నడతాడు, మెల్లగా పోవాలి, స్పీడ్ అంటే స్పీడ్ పోవాలి. ఆ రకంగా చెస్ లోపల అన్ని రకాలుగా ఉంటాయి. మరి మీరు కూడా ఈ చెస్ గేమ్లో తప్పకుండా కొంత సమయం ఇవ్వాలి. ఇన్స్ట్రక్టర్స్ ఉన్నారు, టీచర్స్ కూడా దీన్ని ఎంకరేజ్ చేయాలి. ఆటలు, ధ్యానము, చెస్, ఇవన్నీ కూడా యోగా, ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. వాళ్ళొక బుక్కే కాదు, బుక్ ఎట్లయినా ఉంటుంది. 10 నుంచి 5 ఇవాళ మంచి మాట్లాడుతున్నాయి. మేము అప్పుడు క్లాసులో సగం కంటే ఎక్కువ మంది ఫెయిల్ అయిపోతుంది.
ఇప్పుడు అసలు ఫెయిల్ అయ్యేటోళ్ళే కలవడిస్తాడు మా అమర్నాథ్ రెడ్డి సార్. తప్పన తగ్గిపోయి చదవక ఫెయిల్ అయినా కానీ ఇక పెద్ద కథ ఉన్నది అదొకటి. కాబట్టి మంచి రిజల్ట్స్ ఎట్లయినా వస్తున్నాయి, మీరు అందరూ కూడా బాగా చదువుకోవాలి అని చెప్పి కూడా నేను తెలియజేస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చి అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియా డెఫినెట్గా మీ అట్లాంటా తెలుగు అసోసియేషన్లో కూడా వారు ఉండి ఉంటారు. మన చారిటబుల్ ట్రస్ట్కు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2 ఉండేది, ఒకటి కడప, ఒకటి రెండోది జగిత్యాల. డాక్టర్ జగన్ ఐలేని మన మోతే వారు కూడా ఇదే స్కూల్ విద్యార్థి. జగన్ ఐలేని మోతే ఇదే స్కూల్ విద్యార్థి. వారు అమెరికాలో ఇల్లాయిస్ ఉంటారు, ఇప్పుడు కొద్దిగా ఆరోగ్యం బాగాలేదు. వారు ఆ ట్రస్ట్ ఇక్కడ జగిత్యాల కూడా ఇచ్చారు. మేము ఫ్రీగా అంబులెన్స్ చాలా కార్యక్రమాలు చేసాం. భగిని నివేదిత ఆవాసానికి 10 లక్షలు డొనేషన్ చేశారు. భగిని నివేదిత అమ్మాయిల అనాథల ఆశ్రమంకు 10 లక్షలు డొనేషన్ చేశారు. సో అలాంటి వారు కూడా మనకు ఉన్నారు. తప్పకుండా డాక్టర్లకు కూడా తెలియచేయండి. ఇయర్ ఇన్ ది వన్ ఆఫ్ ద మెంబర్ ఆఫ్ దట్ ఆపరేషన్. సో ఈ సందర్భంలో ముగించే ముందు చెప్పిన మీ అందరికి కూడా అర్జున్ గారి గురించి, ఓనేరు హంపి గురించి, అందరం అర్జున్ హంపిలో కాకపోయినా కానీ మన స్థాయిలో మనం బాగా నేర్చుకొని సక్సెస్ఫుల్ కావాలని చెప్పి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.